ఇది ఒక ఆసక్తికరమైన మహానటి సినిమా లాంటి ఒక సినిమా దిగాల్సిన ఒక కథ. 1975లో సూపర్ స్టార్ కృష్ణ గారు ది క్లాసిక్ దేవదాస్ని రీమేక్ చేశారు. విజయ నిర్మల్ డైరెక్షన్. అయితే ఆ సినిమా రిలీజ్ టైంకి ఏఎన్ఆర్ యాక్ట్ చేసిన పాత దేవదాస్ కూడా రిలీజ్ అయింది. మన దేవదాస్ సినిమా ఫ్లాప్ అయినాయి థియేటర్లో. కృష్ణ గారి దేవదాస్ సినిమా సీట్లు చింపేశారు. దేవదాస్ మన ఏఎన్ఆర్ దేవదాస్ సినిమా కొన్ని 100 రోజులు ఆడింది, కొన్ని 40 వారాల పైగా ఆడింది సెకండ్ రిలీజ్లో. అయితే దానికి ముందర హిస్టరీ ఏంటంటే, కృష్ణ దేవదాస్ తీస్తున్నప్పుడు పాత దేవదాస్ ప్రొడ్యూసర్ వచ్చి, సార్ ఇప్పుడు నా దగ్గర పాత దేవదాస్ బాక్సులు ఉన్నాయి, మీరు కొనుక్కోండి సార్, ఇది మళ్ళీ మీ సినిమా మీద ఎవరైనా రిలీజ్ చేస్తే బాగోదు అని చెప్పినా కూడా కృష్ణ గారు నాకు అలాంటి భయాలేం లేవు అని చెప్పి ఆయన కొనలేదు. అయితే నాగేశ్వరరావు గారు అప్పుడు హార్ట్ సర్జరీ కోసం ఆయన అమెరికా వెళ్తా ఏం చేశాడంటే, కృష్ణ గారిని ఎయిర్పోర్ట్లో కలిసి కృష్ణ దగ్గర నుంచి ఒక సిగరెట్ తీసుకొని, బాసు హార్ట్ ఆపరేషన్ కోసం వెళ్తున్నాను, ఇదే నా లాస్ట్ సిగరెట్ అని చెప్పి కృష్ణ జేబులోంచి ఒక సిగరెట్ తీసుకున్నాక కృష్ణ అడిగాడు, సార్ మీరేంటి మా సినిమా మీద మీ సినిమా దింపుతున్నారా అని. లేదు బాసు అంటే, మరి ఎందుకు సార్ ఆ బాక్సులు కొన్నారంటే, లేదయ్యా నీ సినిమా మీద నా సినిమా దింపి నా పరువు ఎవడన్నా తీస్తాడేమో అని నేను దాచిపెడుతున్నాను, ఎందుకంటే నీది సినిమా స్కోప్ సినిమా, నాది పాత సినిమా, ఎందుకు అయ్యా నీతో నాకు పోటీ, అందుకని నేను కొని దాచానని అబద్ధం చెప్పి అలా అమెరికాకి వెళ్ళి కృష్ణ దేవదాస్ రిలీజ్ అవ్వగానే ఈ దేవదాస్ రిలీజ్ చేశాడు. అయితే ఆ దేవదాస్ రిలీజ్ అవ్వచ్చు, కానీ మన కృష్ణ దేవదాస్ ఎందుకు ఫ్లాప్ అయింది అంటే, పాత సినిమా నాగేశ్వరరావు గారి కంటే కృష్ణ గారు తక్కువ చేశాడని కాదు. కృష్ణ గారు ఆ దేవదాస్ పాత్రకి, ఆయన హైట్కి, ఆయన పర్సనాలిటీకి, ఆయన కలర్కి కరెక్ట్గా సరిపోయాడు. జమీందారు బిడ్డగా నాగేశ్వరరావు గారి కంటే క్లాస్గా ఉంటాడు. కానీ మిగతా కాస్టింగ్ ప్రాబ్లం. 18 సంవత్సరాల సావిత్రి అక్కడ, 36 సంవత్సరాల విజయ నిర్మల ఆ పాత్ర పోషించడం వల్ల, అప్పటికి ఆవిడకి 15 ఏళ్ళ బిడ్డ ఉన్నాడు, ఆ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వలేదు. విజయ నిర్మల ఒక ముసలోని పెళ్లి చేసుకుంటే ప్రేక్షకులు జాలి పడలేదు, మ్యాచ్ జోడీ సరిపోయింది అనుకున్నారు. అక్కడ సింపతి మిస్ అయ్యి ఫ్లాప్